వెల్కమ్ టు చంద్ర టీవీ. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం సరైంది కాదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీ పదవులకు రాజీనామా ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారి వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ నిస్వార్థపరుడు, మచ్చలేని నాయకుడు, రాజకీయ దురంతరుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కైన సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించకపోవడం సరైంది కాదని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని ఆయన పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా ప్రాతినిధ్యం దృష్ట్యా ఆయన జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం మెదులుకోవాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుదర్శన్ రెడ్డి గారు వైద్య విద్యాశాఖ, భారీ నీటి పారుదల శాఖ లాంటి పదవుల్లో సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి కేటాయించి సముచిత స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని ఆయన హెచ్చరించారు. బోధన్ నియోజకవర్గంతో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా మొయినుద్దీన్, మొబీన్ ఖాన్, నాగేశ్వరరావు, హరికాంత్, చారి, బోధన్, నవిపేట్, రేంజల్, ఎడపల్లి, సాలూరా మండలాల నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలా. అతను ఎప్పుడు కూడా నాన్ కరప్టివ్ మరియు సీనియర్కు సిన్సియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి గారికి న్యాయం చేయకపోవడం అన్న దానికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పదవులు అనుభవిస్తున్నా నేనైనా, టీపీసీ డెలిగేట్ అయినా, మా పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు ఈ రాజీనామా పత్రాన్ని గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా అందరి నిరసనను దృష్టిలో పెట్టుకుని సుదర్శన్ రెడ్డి గారికి ఏదైతే మా నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇప్పటి వరకు గత 18 నెలలుగా మేము ఎదురు చూస్తున్నాము. గౌరవనీయులు సీనియర్ సభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇంత గతంలో ఆయన ఏ పదవి చేసినా ఏదైతే రాష్ట్ర వైద్య విద్య శాఖ కానీ మరియు భారీ నీటి వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కడే చెప్తా ఉన్నాం. మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం. సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై